సినిమాలోళ్ళు అంటే సినిమాలోలే, అబ్బో వాళ్ళు చిన్నోళ్ళు అనుకుంటుర్రా? అట్లా అస్సలు అనుకోకూరి. లీడర్లకే రాజకీయ పాఠాలు చెప్పుట్లా వాళ్ళని మించినోళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా మన నల్లబాలు వేణుమాత ఉన్నారు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ భూమి మీద అమాయకులందరికీ అధ్యక్షుని లెక్క కనిపిస్తాడు. ఆయన కూడా ఈ నడుమ లీడర్ల దగ్గరికి పోతుండు. తన అమాయకత్వాన్ని ఇగో గిట్ల బయట పెడుతుండు. తెలుగు సినిమాలో అందరికీ గులాబీ పార్టీ లీడర్ కేసీఆర్ హీరో లెక్కనే కనబడుతున్నట్టుండు. నన్ను ప్రేమించమంటే నన్ను ప్రేమించమని సినిమాలలో హీరోయిన్క హీరోయిన్లు పడ్డట్టే అందరూ కేసీఆర్ సార్ చేతిలో పువ్వులు పెట్టిపోతుండ్రు. 14 ఏళ్ల సంధి ఈ టీఆర్ఎస్ పెద్ద మనిషి ఇంటి ముఖం కూడా చూడనోళ్ళు ఇవాళ రేపు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతుండ్రులా. గంతేననుకుంటుర్రా? లైన్లు కట్టి లవ్ లెటర్లు పూల గుత్తులు ఇచ్చిపోతుండ్రు చూడుండ్రి. ఇగో వీళ్ళని చూసిండ్రా? మురళీమోహన్, రామానాయుడు, అలీ, ఏనుమాధవ్ ఇట్లా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి మాకు ముందే తెలుసు నువ్వే అసలు హీరో అని చెప్పిండ్రట. కానీ మాకెన్నడూ ఇట్లా అనిపించలేదు. నేను తలుసుకోగానే వానాకాలంలో మూసీ నది లెక్క ప్రేమంతా పొంగిపోతున్నది అంటున్నారట. ఇక ఇప్పటి సంధి మీకు మేము మాకు మీరు ఒకలికొకలం మీరు మేము అని చేతుల చెయ్యి కలిపి ఫోటోల ముందు పోజులు కొడుతున్నారు. అందులో కూడా మన నల్లబాలు ముచ్చట్నైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అగో కేసీఆర్ పక్కకి చేరి ఎట్లు గిలిస్తుండో చూడుండ్రి. మనోనికి మతిమరుపు కుషింత ఎక్కువనే ఉన్నట్టుంది. నేను నల్లబాలను నాకి చంపేస్తా అని వరంగల్ ఎర్రబెల్లికి ప్రచారం చేసినప్పుడు ఏమేమన్నాడో అన్ని మర్చిపోయినట్టుండు పాపం. ఈ నల్లబాలు ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. ఉద్యమకారులు ఉద్యమం చేస్తుంటే బయటకు వచ్చి ఆ ఉద్యమకారుల ముందు ఒకసారి నిలబడి ఇట్లా పోలిస్తాడు. హాస్పిటల్ పడి నిరాహార దీక్షని నైట్ మందు కొట్టి తిరుగు రాదు. నల్లబాలు నల్ల తాటి లెక్క నేను నాకే వస్తారు కొడుకులు. ఈ చిత్రం కదా పచ్చబాబు మైకంలో అప్పుడు మన నల్లబాబు ఏం మాట్లాడిండో మర్చిపోయి ఇప్పుడు కేసీఆర్ పక్కనే నిలబడి పండ్లన్నీ బయటికి పెట్టి గిలిస్తుండు. ఆ వెనకశీరి డైలాగుల కింగ్ మోహన్ బాబు ఉన్నాడు కదా, ఇక ఆయన స్పెషల్ గా వచ్చి కేసీఆర్ ను కలిసి శాలువా గప్పి పూలగుత్తి చేతికిచ్చి 2 ముచ్చట్లు చెవులు ఊదిపోయిండు. ఈయనేమన్నాడో ఎరికేనా? హైదరాబాద్ లో ఏలకేల ఎకరాల భూములు సినిమాలలో చేతులు ఉన్నాయి, అవన్నీ సర్కార్ గుంజుకోవాలని చెప్పిపోయిండట. దీని వెనుక మతలబేందో కలెక్షన్ కింగుకే తెలవాలి మరి. కానీ 14 ఏళ్ల సంధి ఉద్యమం చేసిన కేసీఆర్ మీద ప్రేమనంతా కడుపుల్ని దాచిపెట్టుకొని ఇట్లా అందరు ఒక్కటే పారి బయట పెట్టిండ్రు చూడుండ్రి. మొత్తానికి సినిమాలలోనే కాదు బయట కూడా మస్తు నటిస్తాం అనిపించుకుండ్రు వీళ్ళంతా. ఇన్ని రోజుల సంధి ఏ ఎండకు ఆ శక్తిని పట్టాలనేది లీడర్లతోనే నేర్చుకోవాలి అనుకునేది. కానీ ఈ సినిమాలోళ్ళు లీడర్లనే మించిపోయిండ్రు పో. ఎవడు సీఎం సీట్లుంటే వాళ్ళ ఇంటి ముందు లైన్లు కట్టి జరంతసేపు భజన చేసి వచ్చుడు గీలతోనే అవుతుంది.